ఓ ప్రభువా, నీ దివ్య కుమారుడు క్రీస్తు ఈ ప్రజలమైన మా కొరకు తన రక్తమును ధారపోసి ప్రాణార్పణము చేసెను. ఈ రీతిగా పాస్కా క్రియను నెరవేర్చును. ఈ పరమ రహస్యము మమ్ము పవిత్రపరిచి సర్వదా సంరక్షించున్నట్లు నీ కరుణను మాకు ప్రసాదింపుము. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. మీ దయా కటాక్షములను స్మరించుకొని వారు నిత్య రక్షణతో పవిత్రపరచుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ సహా యుగయుగములో జీవించుచు పాలించడు మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనము మరియు 53వ అధ్యాయము 13వ వచనము వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనము నుంచి 53వ అధ్యాయము 13వ వచనము వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయము బడయును, అతడు ఘనుడైన ప్రశంసలు అందుకొనును. జనసమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపము తాల్చి అందున నరుని వలె కనిపింపడాయెను. కానీ ఇప్పుడు బహుజాతులు అతనిని కాంచి విస్మయమొందును. రాజులు అతనిని చూచి నిశ్చేష్టులగుదురు. వారు పూర్వము కని విని ఎరుగని సంగతులను తెలుసుకొందురు. ప్రజలిట్లు బదులు చెప్పుచున్నారు, మేమిప్పుడు విన్నవించు సంగతులను ఎవరు నమ్మిరి? ఇది ప్రభు వలన జరిగినని ఎవరు గ్రహించిరి? దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్క వలె పెరుగును. అతనికి సౌందర్యము గాని చక్కదనము గాని లేదాయెను. మనలను ఆకర్షించు సొగసు ఏమియు అతనిలో కనిపింపదాయెను. ప్రజలు అతనిని చిన్న చూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడు, బాధామయుడు అయినవాడు. నరులు అతని వైపు చూచుటకై ఇష్టపడలేదు. జనుల అతనిని తిరస్కరించుటచే మనం అతనిని లెక్క చెయ్యలేదు. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టనని మనము భావించితిమి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నగిలిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి, అందరము మన త్రోవన మనము వెళ్ళిపోతిమి. కానీ ప్రభువు మన అందరినీ దోషమును అతని మీద మోపెను. దౌర్జన్యముకు గురి అయినను అతడు వినయముతో సహించెను. పల్లెత్తు మాట అనడాయెను. అతడు వధ్యస్థానమునకు గొనిపోవబడు గొర్రెపిల్ల వలె, ఉన్ని కత్తిరింపబడు గొర్రె వలె మౌనంగా ఉండనినే గాని నోరు తెరవలేదు. అతనిని దౌర్జన్యముగా అన్యాయముగా కొనిపోయిరి. అతడి గతిని పట్టించుకొనేవారే లేరు. అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. ఏ తప్పు చేయకున్నను ఎన్నడూను అబద్ధమాడకున్నను అతనిని దుష్టుల ప్రక్కన పాతిపెట్టిరి, ధనవంతుని ప్రక్కన సమాధి చేసిరి. ప్రభువు ఇట్లనుచున్నాడు, అయినను అతనిని బాధాభరితుని చేయవలెనని నా సంకల్పము. అతనిని మరణమును పాప పరిహార బలి ఆయెను. కనుక అతడు దీర్ఘాయుషువును బడిసి పుత్రపౌత్రులను జూచును.
అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరల ఆనందము చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుండగా ఎంచబడెను. పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారమున కొరకు విజ్ఞాపన చేసెను. కనుక నేను అతనిని గొప్పవానిని చేయుదును. అతడు గనులలో నొకడుగా గణింపబడును. ఇది ప్రభువాకు. సర్వేష్నికి వందనము. ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమ పాపి పైన యేసయ్యా, పాపి పైన యేసయ్యా, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. పరము వీడి భూమికి వచ్చి విధేయతతో నన్ను అప్పగించుకొనుట ద్వారా శాశ్వత రక్షణకు మూలమాయను. 2వ పట్టణము. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 4వ అధ్యాయము 16వ వచనం నుండి 14వ వచనం నుండి 16వ వచనం మరియు 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం. సోదరులారా, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొని విశ్వాసమునకు దృఢముగా నిలిచి మన బలహీనతలను గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము. అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమునకు కనుగొందుము. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడుపులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలతో కలవాడొకట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. ఇది ప్రభువాకు. సర్వేష్నికి వందనం. కూర్చుందును నీ సన్నిధి. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, ఇది పెద్ద సువిశేషం. మీరు యేసుప్రభు 3 గంటల సేపు మన కోసము వేదనలు అనుభవించారు, బాధలు అనుభవించారు. కనుక ఆయన కోసం కాలు నొప్పి ఉండవచ్చు, నడుము నొప్పి ఉండవచ్చు. భక్తితో మనము ఈ సాంఖ్యంలో సువిశేషంలో పాల్గొందాం, ఆలగించి ఆ ప్రభువు మన కొసగిన రక్షణమును అనుభవించి జీవించుదాం. యోహాను శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ అధ్యాయము 42వ వచనం వరకు. యేసు తన శిష్యులతో కెద్రోను లోయ దాటి వెళ్ళెను. అక్కడ ఒక తోట ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అచటకు వెళ్ళుచుండెను. కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలియను. యూదా సైనికులను, ప్రధానార్చకులను, పరిసయ్యులు పంపిన బంట్రోతులను, అధికారులను వెంటబెట్టుకొని ఆ తోటలోనికి వచ్చెను. వారు దివిటీలు, కాగడాలు, ఆయుధములు తీసుకుని వచ్చిరి. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెదకుచున్నారు అని అడిగెను. నజరేయుడగు యేసును అని వారు సమాధానము ఇచ్చిరి. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పెను.
గురుద్రోహియగు యూదా వారితో నిలుచుండి ఉండెను. యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయిరి. ఆయన మరలా మీరు ఎవరిని వెదకుచున్నారు అని ప్రశ్నించెను. అందుకు వారు నజరేయుడగు యేసును అని పలికిరి. నేనే ఆయనను అని మీతో చెప్పి తిని కనుక మీరు నన్ను వెదకుచున్నచో వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పెను. నీవు నాకు వసిగిన వారిలో ఏ ఒక్కనినైనను నేను పోగొట్టుకొనలేదు అను వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పెను. సీమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని కుడి చెవిని తెగ నరికెను. ఆ సేవకుని పేరు మాల్కుసు. యేసు పేతురుతో నీ కత్తిని ఒరలో పెట్టుము. తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా అనెను. అప్పుడు సైనికులు, సేనాధిపతి, యూదుల బండ్రోతులు యేసుని పట్టుకొని బంధించిరి. మొదట అన్నా యొద్దకు తీసుకొని పోయిరి. ఆ సంవత్సరము ప్రధానార్చకుడగు కైఫాను అతడు మామ. ఈ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించుట మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంట వెళ్ళిరి. ఈ శిష్యులకు ప్రధానార్చకునితో పరిచయము ఉండుటచే అతడు యేసు వెంట ప్రధానార్చకుని వలె ప్రాంగణములోనికి వెళ్ళెను. కానీ పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయెను. అప్పుడు ప్రధానార్చకునితో పరిచయము ఉన్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలితో చెప్పి పేతురును లోపలికి తీసుకొని వెళ్ళెను. ఆ ద్వారపాలిక పేతురుతో నీవును ఆ మనుష్యుని శిష్యులలో నొకడువు కదా అని అడిగెను. కాదు, నేను కాదు అని పేతురు పలికెను. చలిగా ఉన్నందున సేవకులు బంట్రోతులు మంట వేసి చలి కాచుకొనుట అట నిలుచుండిరి. పేతురును వారితో కలిసి చలి కాచుకొనుచు నిలుచుండెను. ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి ఆయన బోధలను గురించి ఆయనను ప్రశ్నింప నేను అందరి ఎదుట బహిరంగముగా మాట్లాడితిని. యూదులందరూ సమావేశమగు ప్రార్థనా మందిరములలోనూ దేవాలయములోనూ బోధించితిని, కానీ రహస్యముగా నేనేమియూ చెప్పలేదు. నీవు నన్ను అడుటకు ఎందుకు? నేను వారికి ఏమి బోధించుతునో వినిన వారినే అడుగుము. నేను ఏమి చెప్పినది వారు ఎరుగురు అని యేసు పలికెను. యేసు ఇట్లు పలుకగా దగ్గర నిలిచియున్న ఒక బంట్రోతు ఆయనను చెంపపై కొట్టి, ప్రధానార్చకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకెంతటి సాహసము అనెను. అప్పుడు యేసు నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపుము. కానీ నేను పలికినది సరి అయినచో ఏల నన్ను కొట్టెదవు అనెను. పిమ్మట అన్న యేసును బంధములతో ప్రధానార్చకుడగు కైఫా వద్దకు పంపెను. సీమోను పేతురు ఇంకను అచటనే నిలుచుండి చలికాచుకొనుచుండెను. అచట ఉన్నవారు అతనిని చూచి, నీవు ఆయన శిష్యులలోని వాడవు కావా అని అడిగిరి. అందుకు పేతురు బొంకుచు, ఇతనిని కాదు, నేను కాను అనెను. పేతురు చెవి తెగనరికి వాని బంధువు ప్రధానార్చకుని సేవకుడైన ఒకడు, నీవు తోటలో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగెను. పేతురు నేనెరుగను అని బొంకెను. వెంటనే కోడి కూసెను. అప్పుడు వారు యేసును కైఫా వద్ద నుండి అధిపతి మందిరములోనికి తీసుకొని పోయిరి. అది తెల్లవారుజాము. పాస్కా భుజించుటకై మైలపడకుండుటకు వారు ఆ మందిరములోనికి వెళ్ళలేదు. అందువలన పిలాతు వెలుపల ఉన్న వారి వద్దకు వచ్చి, ఏ నేరముపై మీరు ఇతనిని తీసుకుని వచ్చితిరి అని అడిగెను. ఇతడు నేరము చేసిన వాడు కానిచో మేము ఇతనిని మీ చేతికి అప్పగించడి వారము కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతనిని తీసుకుని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు అనెను. ఎవరికిని మరణదండన విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి. యేసు తాను ఎట్టి మరణమును పొందబోచున్నాడో సూచించుచు చెప్పిన మాట ఇట్లు నెరవేరును.
పిలాతు మరలా మందిరములోనికి వెళ్ళి యేసుని పిలిపించి నీవు యూదుల రాజువా అని అడిగాను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగ ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేనే యూదుడను అనుకొనుచున్నావా? నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు జన్మించితిని. దీని కొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధులందరూ నా మాటలు ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను. సత్యమనగా ఏమి అని పిలాతు ఆయనను అడిగెను. పిలాతు ఇట్లడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను. నాకు ఆయనలో ఏ దోషము కనిపించుటలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను మీకు ఒక బందీని విడుదల చేయు ఆచారమున్నది కదా. యూదుల రాజును మీ కొరకు విడుదల చేయుమందురా అనెను. వారు మరలా కేకలు వేయుచు, ఇతనిని కాదు, బర్బాను విడుదల చేయుడు అనిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసుని కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్ల కిరీటము అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రమును తొడిగిరి. పిమ్మట వారు ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా నీకు శుభము అని నమస్కరించి ఆయనను ముఖముపై కొట్టిరి. పిలాతు మరలా బయటకు వెళ్ళి ప్రజలతో, ఇదిగో ఈయనలో నాకు దోషము కనిపింపలేదు. మీరు తెలుసుకొనుటకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకుని వచ్చుచున్నాను అని చెప్పెను. అప్పుడు యేసు ముళ్ళ కిరీటమును ఊదా వస్త్రమును ధరింపచేయబడిన వాడై బయటకు వచ్చెను. ఇదిగో ఈ మనుష్యుడు అని పిలాతు వారితో చెప్పెను. ప్రధాన అర్చకులు అధికారులు ఆయనను చూచినంతనే వానిని సిలువ వేయుడు అని కేకలు వేసిరి. ఆయన యందు నాకు ఏ దోషము కనిపించుటలేదు. మీరే ఈయనను తీసుకుని వెళ్ళి సిలువ వేయుడు అని చెప్పెను. అప్పుడు యూదులు, దేవుని కుమారుడనని ఇతను చెప్పుకొనుచున్నాడు కనుక మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినదే అనిరి. అది విని పిలాతు ఇంకనూ ఎక్కువ భయపడి మరలా మందిరములోనికి వెళ్ళి యేసును, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని ప్రశ్నించెను. కానీ యేసు ఏమీయూ బదులు పలకలేదు. కనుక పిలాతు, నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారము కలదని నీవు ఎరుగవా అనెను. అందుకు యేసు, పైనుండి నీకు అధికారము ఇవ్వబడిన ఎడల నీవు నాపై అధికారము ఏమాత్రము ఉండేది కాదు. అందుచే నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపము కట్టుకొనుచున్నాడు అని పలికెను. అంతటా పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరి ఎక్కువగా ప్రయత్నింపసాగెను. కానీ యూదులు, ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తి మిత్రుడవు కావు. తన్ను తాను రాజునని చెప్పుకొనువాడు చక్రవర్తి విరోధి అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠముపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో గబ్బతా అందురు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల సమయము. పిలాతు యూదులతో, ఇదిగో మీ రాజు అనెను. అందుకు వారు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టిరి. పిలాతు వారితో, నేను మీ రాజును సిలువ వేయుదునా అనెను. అందుకు ప్రధాన అర్చకులు, సిజరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికిరి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. కనుక వారు ఆయనను తీసుకుని పోయిరి. యేసు తన సిలువను మోసుకొని కపాలమునకు స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో గోల్గతా అందురు. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. యేసును మధ్యలో
ఆయన ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువ వేసిరి. నజరేయుడగు యేసు యూదుల రాజు అని బిరుదును వ్రాయించి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను. యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండుటచే యూదులు అనేకులు దానిని చదివి అది హిబ్రూ, లతీను, గ్రీకు భాషలలో వ్రాయబడెను. అంతటా యూదులు ప్రధానార్చకులు పిలాతుతో, యూదుల రాజు అని వ్రాయకము, నేను యూదుల రాజును అని అతడు చెప్పెనని వ్రాయుము అనిరి. అందుకు పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసి తిని అంతే అనెను. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములుగా చేసి తలకొక భాగము తీసుకొనిరి. వారు అంగీని సహితము తీసుకొనిరి. అది పైనుండి క్రిందకు కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసుకుందుము అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు తమలో, నా వస్త్రములను పంచుకొనిరి, నా అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందువలననే సైనికులు ఇట్లు చేసిరి. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకుని పోయెను. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, నాకు దాహమగుచున్నది అనెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కొలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు రసమును అందుకొని, సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. కొద్దిసేపు మోకరించుదాము. అది పాస్కా పండుగకు సిద్ధపడు రోజు. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను మరి ఒకని కాళ్ళను విరగగొట్టిరి. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము. మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరగగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరును. వారు తాము పొడచిన వాని వంక వీక్షింతురు అని మరి యొక్క లేఖనము ఇట్లు నెరవేరును. పిమ్మట అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఇయ్యగోరెను. యూదుల భయము వలన ఈ యోసేపు బహిరంగముగా కాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నొసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయెను. మొదట యేసు రాత్రివేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సేర్ల బరువుగల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకొని వచ్చెను. వారు యేసు దేహమును తీసుకొని యూదులు భూస్థాపన సాంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యమును పూసి నారవస్త్రముతో చుట్టిరి. యేసు సిలువ వేయబడిన చోట ఒక క్రొత్త సమాధి ఉండెను. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడు దినమగుటచే ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందుంచిరి. ఇది
క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, 9:30 నుంచి ఇప్పటి వరకు కూడా మీరు సుదీర్ఘ ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారు. అవునా? మాటలు లేవు. అలసిపోయారా లేదా? ఆకలిగా ఉందా? ఆకలిగా ఉందా లేదా? మంచివాళ్ళు, చక్కటి వాళ్ళు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దైవ వాక్కు కోసం ఆకలి ఉందంట ఫాదర్ అంటున్నారు. అదే ఫాదర్ అంటున్నారు, ఆకలి లేదు, ఈ ఆకలే ఉందంటున్నారు. మంచి ఫాదర్ కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, 16వ శతాబ్దంలో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, స్నేహితులు. ఎలాంటి స్నేహితులు అంటే వారిద్దరు కూడా ఏం చేసినా కూడా ఒకరు చేసినా ఇంకొకరికి సంతోషాన్ని కలిగించే ఇద్దరు మంచి స్నేహితులు. ఒకరి కోసమై ఒకరు ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు. మనలో ఉన్న మనలాగానే సామాన్య జీవితం జీవిస్తూ చాలా పేదరికం నుంచి వచ్చిన ఇద్దరు స్నేహితులు. వాళ్ళకి మంచి పెయింటింగ్ అనే ఆశ ఉంది, పెయింటింగ్ నేర్చుకోవాలి. కళాశాలలో ఇప్పుడు మే నెలలో ప్రారంభిస్తారు కదా, మే 2 నుంచి అలా పెయింటింగ్ నేర్చుకోవాలి, వెనిస్ అనే పట్టణానికి వెళ్ళి పెయింటింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు. మరి ఆ మాస్టర్స్ డిగ్రీ చదవాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే వాళ్ళ వద్ద డబ్బులు లేవు, ఫీజు కడతానికి కూడా డబ్బులు లేవు. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు అనుకుంటున్నారు, మన ఇద్దరం పోయి చదువుకోవడం కష్టం, ఇద్దరం వెళ్ళి చదువుకోవడం కష్టం. మనలో ఒకరు పని చేద్దాము, పని చేసి సంపాదించింది ఇంకొకరికి ఫీజుగా మనం చెల్లిద్దాం. ఒకరు పని చేస్తుంటారు, ఒకరు వెళ్ళి చదువుకుంటారు. చదువుకున్న తర్వాత నువ్వు స్థిరపడిన తర్వాత ఆ డబ్బులతోనే ఇంకొక వ్యక్తిని మనం చదివించుకోవచ్చు అని ఇద్దరు స్నేహితులు లాట్ వేస్తున్నారు. అందులో ఒకతని పేరు వచ్చేసి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, అతను పేరు ఆల్బర్ట్ ఏదో ఉంది అనుకోండి, ఏదో ఒక పేరు. అతను చదువుకోవడానికి వెళ్తున్నాడు. తన స్నేహితుడు తనను పంపిస్తున్నాడు. తనను పంపించేసి తన కోసమై తన స్నేహితునికి ఆ ఫీజు చెల్లించడానికై కావలసిన డబ్బును సంపాదించడానికై అతడు కృషి చేస్తూనే ఉన్నాడు. ఎలాంటి కృషి అంటే కమ్మరి అంటే ఏంటిది? కమ్మరి పనులు ఏంటిది? పొయ్యి దగ్గర కొంచెం కత్తులు చేసి చేస్తుంటారు కదా, దాన్ని ఏమంటారు? కార్ఖానా. చేతితోని నిప్పులు అలా చేస్తుంటారు కదా, అలాంటి పని ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ కూడా డబ్బులు ఎక్కువగా సంపాదించాలి. నేను పని చేయడం ఆపేస్తే ఎక్కడ డబ్బులు తగ్గిపోతాయో, మా స్నేహితునికి ఇంకా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి అతడు రాత్రనక పగలనక ఎక్కువ సమయాన్ని కేటాయించి పని చేస్తూనే ఉన్నాడు. అలా ప్రతి నెల కూడా వచ్చిన డబ్బుని తన స్నేహితునికి పంపిస్తూనే ఉన్నాడు. దూరంగా ఉన్న తన స్నేహితునికి పంపిస్తూనే ఉన్నాడు. ఆ స్నేహితుడు చక్కగా చదువుకున్నాడు. తన చదువులన్నీ ముగించుకొని తిరిగి తన ఊరికి వస్తున్నాడు. తన ఊరికి రాగానే వెళ్ళి ఆ స్నేహితుని వద్దకు వెళుతూ ఉన్నాడు. ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి చూడగానే అతడి కంటి నిండా నీరు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి నిప్పుల దగ్గర పనిచేసి చేతులన్నీ కూడా కమిలిపోయి వంకరపోయి అతడు పెయింటింగ్ బ్రష్ పట్టుకునే అవకాశం కూడా లేకుండా అంత గాయపడి ఎక్కువగా పనిచేశాడు. చేతులు కమిలిపోయాయి. ఆ వేడికి ఆ నిప్పుల దగ్గర ఎక్కువ పనిచేసేసరికి కమిలిపోతే ఏమవుతుంది? చర్మం దగ్గరగా లాక్కుంటుంది. అలా చేతులు వేళ్ళు కూడా వంకరపోయి తను పెయింటింగ్ వేయలేనంత స్థితిలోకి వెళ్ళిపోయాడు.
అయినా కూడా ఆ వ్యక్తి తన పనిని ఆపేయకుండా తన స్నేహితుడు చదువుకోవాలి, తన స్నేహితుడు ఈ యొక్క మాస్టర్స్ డిగ్రీ సంపాదించాలని చెప్పేసి ఈ వ్యక్తి పని చేస్తూనే ఉన్నాడు. అయ్యో నా చేతులు పోతున్నాయే, మరి నేనెలానై అతడు ఆలోచించలేదు, స్వార్థం లేదు. అతను అనుకున్నదల్లా నా స్నేహితుడు గొప్ప పెయింటిస్ట్ కావాలి, ఆర్టిస్ట్ కావాలి అనుకున్నాడు. అలా వచ్చిన వ్యక్తి బాధపడి తను సంపాదించిన డబ్బుతో ఈ వ్యక్తిని చూసుకోవడం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఈ వ్యక్తికి ఇచ్చిన, అంటే మంచి పెయింటర్ ఇచ్చిన ఆ గొప్ప పెయింటింగే మనందరం కూడా ప్రార్థన అనగానే ఎక్కువగా ప్రార్థించే చేతులని మనం ఎక్కువగా మొబైల్లో కూడా చూస్తే ఏం చేస్తాము, మంచి అందమైన చేతులు పెడతారు. అక్కడ కొంచెం గమనిస్తే కొంచెం ముడతలు పడ్డ చేయి, శరీరం అంతా ముడతలు పడి కొంచెం వేలు వంగిపోయిన చేతితో ప్రార్థించే చేతులుగా పెడుతున్నారు. ఆ ఆర్టిస్ట్ వేసిన వ్యక్తే అతను. అది నేర్చుకుని తన స్నేహితుని కోసమై ఆ చేతులను ప్రార్థించే శక్తులుగా, ప్రార్థన చేసే శక్తులుగా, అది కేవలం పని మాత్రమే కాదు, ప్రార్థన చేసే శక్తులుగా ఆ చేతుల్ని ఇలా దండం పెట్టినట్టుగా వేసి ప్రార్థనకు ప్రతిరూపంగా తన స్నేహితుడు ఇచ్చిన గొప్ప బహుమానం ప్రార్థించే చేతుల్ని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను నా స్వార్థము అనుకోకుండా నా స్నేహితుడు బాగుండాలి, అతడు బాగుంటే నేను బాగుంటాను అనుకున్న వ్యక్తి ఈరోజు మనము కూడా ఈరోజు ధ్యానించుకోవాలి. క్రీస్తు ప్రభువు కూడా అదే చేస్తున్నాడు. నేను నా స్వార్థం కాదు, నా ప్రజలు బాగుండాలి, నా వారు రక్షింపబడాలి అని క్రీస్తు ఆ ఉద్దేశంతోనే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. పాపములో చిక్కుకొని ఉన్న వీరిని రక్షించడానికి నేను నా బలిని, నా బలియాగముగా నా జీవితాన్ని ఇస్తేనే, నా శరీర రక్తములను సమర్పిస్తేనే వీరు రక్షింపబడతారు అని క్రీస్తు ప్రభు స్వార్థం లేకుండా తనను తాను త్యాగం చేసుకుంటూ ఉన్నారు. మరి మనము ఏమి చేయాలి ఈరోజు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి యోహాను శుభవార్త 19వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదవండి. వారు తాము పడిచిన వాని వంక వీక్షింతురు, వారి మన యొక్క లేఖనము నెరవేరను. కాబట్టి లేఖనం ఏమిటి? వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు. ఏం చేస్తున్నారు? పొడిచిన వాని వంక చూస్తూ ఉన్నారు. మనము కూడా ఈరోజు చేయవలసింది అది. ఏం చేయాలి? ఈరోజు సిలువను ముసుకేసారా? వెరీ గుడ్. సిలువ మీద క్రీస్తు ప్రభుని మోసుకువేస్తున్నాం. కానీ మనం ఏం చేయాలి? ఆ సిలువను ఈరోజు చూడాలి. సిలువను మోసుకుని వచ్చాం. తాము పొడిచిన వాని వంక వీక్షింతురు. మనము కూడా ఆ సిలువను చూడాలి. ఆ సిలువ నుంచి రక్షణ పొందే విధముగా క్రీస్తు ప్రభు నా కోసం మరణించారు, నా కోసమై తను మరణించాడు అని మనము గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అదే పునీత పౌలు గారు సిలువ మీద ఉన్న క్రీస్తు ప్రభుని కూడా చూస్తున్నాడు. అందుకే తను యూదుడుగా ఉండి క్రైస్తవులను హింసించే వ్యక్తిగా ఉన్న వ్యక్తి మారు మనసు పొంది క్రీస్తు కోసమై మరణించడానికి కూడా, సువార్తను బోధించడానికి కూడా సిద్ధపడి ఉన్నాడు. అదే మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, పునీత పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి లేఖ 1వ అధ్యాయము 18వ వాక్యము. ఏలైనా ఆ భ్రష్టులైపోవచ్చున్న వారికి క్రీస్తు శిలువ మరణము గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శిలువ మీద మరణము ఒక ఖైదీ మాత్రమే, శిలువ మీద మరణించేది ఒక దోషి మాత్రమే. కానీ క్రీస్తు ప్రభు మరణిస్తున్నారంటే దానికి అర్థం లేదు, అతడు ఏదో తప్పు చేశాడు కాబట్టి మరణిస్తున్నారని ఇతరులు అనుకుంటున్నారు. కానీ మనము, విశ్వాసము కలిగిన మనము, అది మనకి అర్థవంతమైనది. ఎందుకంటే అందులోనే మనకు శక్తి ఉంది, ఆ సిలువలోనే మనకు శక్తి ఉంది, మనకు రక్షణ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి క్రీస్తు తన ప్రాణములు కాపాడుకోవడం చూడడం లేదు. నిన్న రాత్రి భోజనం అయిపోయిన తర్వాత కూడా జాగరణ ఉంది. జాగరణలో మనం ఏం చేయాలి? క్రీస్తు ప్రభు అడుగుతున్న ప్రశ్న అదే. గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు తన శిష్యులను అడుగుతున్నారు. ఏమంటున్నాడు? నిద్రిస్తున్నారా? మెలకువతో ఉండి ప్రార్థన చేయండి.
క్రీస్తు ప్రభు శోధనలు అంటే ఆ సిలువ మరణం పొందబోతున్నప్పుడు ప్రార్థిస్తున్నాడు. కానీ శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆయన రాజు, ఆయన మెస్సయ్య, ఆయన చేస్తాలని చూసిన కానీ క్రీస్తు ప్రభు తెలుసు, తను ప్రార్థిస్తున్నాడు. ఇదిగో తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించము, కానీ నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తన చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ చిత్తం ఏమిటి? క్రీస్తు ప్రభు సిలువ మీద మరణించడం, క్రీస్తు ప్రభు చిందించే రక్తము ద్వారా మనము రక్షణ పొందడం. అదే దేవుని చిత్తం, అదే దేవుని చిత్తం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి క్రీస్తు ప్రభువే మనకు తెలియజేస్తున్నారు, క్రీస్తు ప్రభువే మనకి అర్థమయ్యే రీతిగా చెప్తున్నారు. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 14వ వాక్యం ఒకసారి చదవండి. మోషే ఎడాల్లో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మోషే ఏ విధంగానైతే సర్పాన్ని కొయ్య మీద ఎత్తున్నారో, ఎందుకు ఇజ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు సర్పములను పంపిస్తున్నారు, సర్ప కాటుకి వర్ణిస్తున్నారు. ఆ సర్ప కాటు నుంచి తప్పించుకోవడానికై, జీవాన్ని పొందడానికై, మరణించకుండా ఉండడానికై వాళ్ళు ఏం చేయాలి? ఈ సర్పాన్ని చూడాలి. ఎత్తబడిన ఆ సర్పాన్ని మనం చూడాలి. అది కేవలం జీవాన్ని పొందడానికి మాత్రమే. కానీ మనం ఆది కాండంలో చూసినట్లుగా ఈ లోకానికి పాపం ఏ విధంగా వస్తుంది? ఏ విధంగా వస్తుంది? సర్పము ద్వారానే ఆ స్త్రీని, ఇదిగో ఇది తినవలదు అంటున్నాడా? అదేమి లేదు, తినండి, మీకు తెలివితేటలు వస్తాయని చెప్పేసి సర్పము ద్వారా సైతాను శోధిస్తూ ఉంది. ఆ సర్పాన్ని జయించడం, కేవలము ఎత్తబడిన సర్పాన్ని చూసి మనము జీవాన్ని పొందడం మాత్రమే కాదు, అది మాత్రమే కాదు, ఇదిగో సిలువ మీద ఎత్తబడిన ఈ క్రీస్తును చూసినప్పుడు మనము కేవలము జీవించడం కాదు, నిత్య జీవితాన్ని పొందుతాము. నిత్య జీవితం పొందడానికై ఆయన ఎత్తబడుతున్నాడు అని క్రీస్తు ప్రభువే తెలియచేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము ఆయనను చూడాలి. ఎందుకు చూడాలి? రక్షణ పొందాలి అంటే ఎందుకు చూడాలి? నిత్య జీవితాన్ని పొందాలంటే చూడాలి. ఎందుకంటే ఆయన నా కోసమై మరణించున్నా కాబట్టి నేను ఆయన్ని చూడాలి. చూసినప్పుడే తెలుస్తుంది క్రీస్తు ప్రభు నా కోసమై మరణించి ఉన్నాడని, నా కోసమై తను మరణించున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సర్పము ఏ విధంగానైతే శోధించి మరణాన్ని ఈ లోకానికి తీసుకుని వచ్చిందో, పాపం యొక్క వేతనము మరణం. ఆ సైతాను సర్పము ద్వారా ఈ లోకానికి తీసుకుని వచ్చింది మరణం. కానీ మరణాన్ని జయిస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. ఆ మరణాన్ని అనుభవించిన క్రీస్తు ప్రభు మృత్యుంజయుడిగా లేవబోతున్నాడు, మరణాన్ని జయించబోతున్నాడు. అన్ని విధాలుగా కూడా మనవలె జీవించాడు. ఎప్పటి వరకు? మరణం వరకు కూడా. ఎప్పటి వరకు? మరణం వరకు కూడా. సెలవు నుంచి దూకేసి ఇదిగో మీరు రక్షణ పొందారని చెప్పవచ్చు కదా, మ్యాజిక్ చేయవచ్చు కదా. ప్రశ్నలు అడుగుతున్నారు సైనికులు, కింద ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఇదిగో నీవు నిజంగా రక్షకులైతే దిగిరమ్ము, విశ్వసిస్తాం అంటున్నారు. అవునవును, దిగి వస్తే వాళ్ళు వెంటనే విశ్వసిస్తారు. అవును, గుడ్ల వల్ల అద్భుతాలు జరిగితే అక్కడ దేవుడు ఉన్నాడు, లేదంటే లేదు వేరే సంఘానికి వెళ్ళిపోతాం, అంతేనా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేయవలసింది ఏమిటిది? ఆయన చూడాలి, ఆయనతో ఉండాలి. ఈరోజు రేపు మనం చేయవలసింది ఆయనతోనే ఉండాలి. ఆయన నా కోసం నీ కోసం మరణించి ఉన్నాడు. ఏ విధంగా మనం చూడాలంటే ఒకసారి చూడండి, లూకా శుభవార్త 23వ అధ్యాయము 47వ వచనము. దానిని చూచి శతాధిపతి దేవుని స్తుతించుచు నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు. దానిని చూచి ఏం చూస్తున్నాడు? దానిని చూచి ఎవరిని చూస్తున్నారు? శతాధిపతి. శతాధిపతి అంటే ఎవరు? అతడు యూదుడు కాదు,
అతడు క్రీస్తు ప్రభు యొక్క అనుచరుడు కాదు. కానీ క్రీస్తు ప్రభు శిలువ మీద వేలాడుచు, ఇదిగో తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అని ప్రార్థిస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అంటున్నారు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నానని పలుకుతున్నారు. ఇవన్నీ కూడా శిలువ మీద పలుకుతున్న 7 వాక్యాలు ఉన్నాయి కదా. అది చూసిన శతాధిపతి చూసి, ఇతడు నిజముగా నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శతాధిపతి యూదుడు కాదు, అన్యుడు, క్రీస్తు ప్రభును చూశాడు. శతాధిపతి క్రీస్తు నిజముగా చనిపోతున్నా లేదని చూసే వ్యక్తి, అంటే రోమా సామ్రాజ్యం నుంచి వచ్చిన వ్యక్తి. క్రీస్తు ప్రభు అంటే ఒక క్రిమినల్, చనిపోయా లేడా అని తెలియచేయడానికి ఉన్న వ్యక్తి. అది చూసిన వ్యక్తి చనిపోయాడని చెప్పడం లేదు, ఇతడు నిజముగా నీతిమంతుడు అని విశ్వసిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము కూడా క్రీస్తు ప్రభుని చూస్తున్నప్పుడు, శిలువ మీద వేలాడుచున్న క్రీస్తు ప్రభుని చూస్తున్నప్పుడు మన విశ్వాసము కూడా అభివృద్ధి చెందాలి, ఇంకా ఎక్కువ అవ్వాలి. శిలువను మోయాలి, మోస్తాము. కానీ శిలువను ఎంతమంది మన హృదయాల్లో మోస్తూ ఉన్నాం? మన హృదయాల్లో శిలువను ఎంతమంది మనం ఆరాధిస్తూ ఉన్నాం? ఆ శతాధిపతి వలె మనము కూడా నిజముగా ఇతడు నీతిమంతుడు అని చెప్పగలం. ప్రియ దేవుని బిడ్డలారా, అదే మనం చూస్తున్నాం. చక్కటి పాట మళ్ళీ పాడుతూనే ఉన్నాం కాబట్టి, సిలువలో సాగింది యాత్ర, మంచి పాట. అందరు పాడుకుందాం, ఒకసారి పాడుకుందామా? మాస్టర్ గారు పాడతారా? సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. నాట్యమాడినాయి, నడివీధిన నడిచాయి. నాట్యమాడినాయి, నడివీధిన నడిపాయి. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. Praise the Lord. 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 యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యము, 4-5 వాక్యాలకు చదవండి. అయినను అతడు మన బాధలను భరించెను, అతడు మన రోగములను భరించెను, మన దుఃఖములను వహించెను, మన దుఃఖములను వహించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి. కాబట్టి అతడు మన రోగాల్ని భరించాడు, మన దుఃఖాల్ని వహించాడు. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టనని మనము
భావిస్తూ ఉన్నాం. అంటే చూసిన వాళ్ళు మనమేమో శిక్షించాడేమో అనుకుంటాం. తండ్రి నా చెయ్యేందుకు విడిచితివి అని అంటున్నాడు. అంటే క్రీస్తు ప్రభువుని తండ్రి దేవుడు బాధ పెడుతున్నాడా, శిక్షించున్నానని అనుకోవడం కాదు. క్రీస్తు ప్రభువే స్వయముగా మన కోసమై మరణించడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికై తను ముందుకు వచ్చి ఇష్టపూర్తిగా మరణిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది శిక్ష కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇష్టముగా తనను తాను సమర్పించుకునే బలి, రక్షణ బలి, అది క్రీస్తు ప్రభు సెలవు మీద ఇస్తున్న బలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 5వ వాక్యము, కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అతడు పొందిన గాయముల ద్వారా మనము స్వస్థత పొందుతూ ఉన్నాం. అందుకే మనము సువార్తలు ఇక్కడ రాయబడలేదు, కానీ సువార్త తర్వాత రాయబడిన విషయాల్లో మనం వింటున్నాం. బల్లెముతో పొడిచిన వ్యక్తి పొడిచినప్పుడు ఏమవుతుంది? రక్తము, నీరు శరీరం నుంచి కారుతుంది. ఆ పొడిచిన వ్యక్తికి కన్ను సరిగా లేదు, ఒక కన్ను సరిగా లేదు అంటున్నారు. ఆ రక్తము, నీరు ఎప్పుడైతే ఆ కంటిని తాకిందో ఆ వ్యక్తి స్వస్థత పొందుతున్నాడు, చూడగలుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా తను స్వస్థతను పొందుతున్నాడు. అది వెళ్ళి అతడు తెలియచేస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు పొందిన గాయముల ద్వారా మనము స్వస్థతను పొందుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు చిందించిన రక్తము ద్వారా మనము రక్షణను పొందుతూ ఉన్నాం. అది మనం నేర్చుకోవాలి ఈరోజు. అది చూస్తూ ఉన్నప్పుడు ఏ విధంగానైతే నేను సువార్తను బోధించుకున్నా అయితే అది అర్ధరహితమైన మరణము నాకు విశ్వాసముగా మారాలి. క్రీస్తు ప్రభు మరణించింది నా కోసము, కాబట్టి నేను క్రీస్తు ప్రభు కోసము ఏమి చేస్తాను? క్రీస్తు ప్రభు నా కోసం మరణించాడు, మరి నేను క్రీస్తు ప్రభు కోసం ఏమి చేయాలి? నేను మరణించి ఉండవలసింది తను మరణించాడు. తను మరణించాడు. నేను నిత్య అగ్నిలోనికి పంపించబడాలి నేను చేసే పాపం ద్వారా. కానీ పరలోకానికి వెళుతున్నానంటే క్రీస్తు ప్రభు మనల్ని కడిగి వేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనల్ని కడిగి శుద్ధులను చేసి పవిత్రపరచి మోక్షానికి తీసుకొని వెళ్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప త్యాగపూరితమైనది క్రీస్తు మరణం, శిలువ మీద మరణం. అది సాధారణమైన మరణం కాదు. దాదాపుగా 9 గంటల నుంచి 3 గంటల వరకు కూడా క్రీస్తు ప్రభు శిలువ మీద వేలాడుతూనే ఉన్నాడు. తెలుసు మీకు, శిలువ మీద ఆల్రెడీ చెప్పుంటాను. ఆ మరణం ఎంత క్రూరమైందంటే చేతుల్లో మేకులు ఎక్కడ కొడతారు? ఇక్కడ కాదు, మనకందరు ఇక్కడ చూపిస్తారు. కొట్టేది ఎక్కువగా ఇక్కడ, ఎందుకంటే జాయింట్ ఉంటుంది, చీలిపోకుండా ఉండటానికై ఇక్కడ కొడతారు. బరువు పడ్డా కూడా చీలిపోకుండా ఉండడానికి ఎముకలు ఇక్కడ కలుస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ చేతులు కొట్టారు, అరికాల్లో మేకులు కొట్టారు. శిలువ మీద వేలాడుచున్నప్పుడు కాళ్ళలో మేకు ఉంది కాబట్టి కాళ్ళ మీద భారం వేస్తే ఆ కాళ్ళలో ఉన్న గాయం ఎక్కువయ్యి రక్తం ఎక్కువగా కారిపోతూ ఉంటుంది. రక్తం కారిపోయే కొద్దీ ఇంకా నీరసం అవుతూ ఉంటాడు. ఎక్కువసేపు కాళ్ళ మీద నిలబడలేడు. వెంటనే చేతుల మీద భారం వేయాలి. చేతుల మీద భారం వేసినప్పుడు చేతులు లాగుతూ ఉంటాయి. ఆ చేతులు రొమ్ము మీద, అంటే చెస్ట్ మీద భారం ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మీరే ఒక 10 నిమిషాలు వేలాడి చూడండి. చేతుల మీద, చెస్ట్ మీద భారం పడి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది, సులభం కాదు. ఎక్కువసేపు చేతుల మీద ఉండలేడు. చేతుల మీద వదిలేసి బలాన్ని మళ్ళా కాళ్ళ మీద నిలబడాలి.
కాళ్ళ మీద నిలబడి బరువంతా కూడా కాళ్ళ మీద పడి ఆ గాయం ఎక్కువ అవుతూ రక్తం ఎక్కువగా కారిపోతూ ఉంటుంది. మరలా చేతుల మీద కాళ్ళ మీద. దానితో పాటు అతి క్రూరమైన మరణం అంటే అది సులభమైన మరణం కాదు. ఏదో సిలువను చూస్తే సరిపోతుంది అనుకోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. అది క్రూరమైన మరణం. ఆ మరణాన్ని కూడా క్రీస్తు ప్రభు అనుభవించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికై ఈ లోకానికి వచ్చినారంటే ఎంత గొప్ప ప్రేమను, దేవుని ప్రేమను క్రీస్తు ప్రభు మనకి తెలియచేస్తున్నాడు. నిన్న ఒక ఆజ్ఞ, అది నూతన ఆజ్ఞ. ఏమిటది? నీ వలె నీ పొరుగువారిని ప్రేమించండి. అది ప్రేమించడం చెప్పడం మాత్రమే కాదు, ఇలా నిరూపించాడు కూడా. ప్రేమించడం అనేది మాటలు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. తనను తాను త్యాగం చేసుకుని తనను తాను బలిగా సమర్పించుకొని ఆ ప్రేమను నిరూపించాడు. వాక్కు మాత్రమే కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నట్లుగానే మనము కూడా క్రీస్తు ప్రభు యొక్క నిజమైన భక్తులుగా ఉంటూ, నిజమైన విశ్వాసంలో ఎదుగుచు, నిజమైన అనుచరులుగా ఉంటూ ఆ క్రీస్తు ప్రభు బోధించిన దాన్ని అర్థం చేసుకుని క్రీస్తు ప్రభుకి సాక్షులుగా జీవించే గొప్ప మనసును దేవుడు మనకు ప్రసాదించాలని ఈరోజు రేపు కూడా ప్రార్థించుకుందాం. చివరిగా మరియ తల్లి ఏం చేస్తుంది? భౌతిక దేహాన్ని దింపిన తర్వాత చూస్తూనే ఉంది. అందుకే పియాత అంటాం. పియాత అంటే వేకుల మాత బొమ్మని పియాత. తన ఒడిలో ఆ క్రీస్తు ప్రభు శరీరం, మరణించిన క్రీస్తు ప్రభునే చూస్తున్నాం. ఆమెమీ మాట్లాడడం లేదు. మీరు కూడా మాట్లాడాల్సిన పని లేదు. మౌనముగా ఆ ప్రభువునే చూస్తూ ఉండండి. ఆ ప్రభువుతోనే ఉండండి. ఆ ప్రభువునే ఆరాధించండి. గొప్ప కార్యాలు మీ కుటుంబాల్లో, మీ హృదయాల్లో, ఈ గ్రామంలో జరగబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకొని ఒక నిమిషం పాటు ప్రార్థించుకుందాం. సకల సృష్టికర్త అయిన సర్వేశ్వర త్రియేక దేవ, మేము పాపములో ఉన్నప్పుడు కూడా మీ కుమారుని లోకానికి పంపించి తను అనుభవించిన గాయముల ద్వారా మాకు స్వస్థను ప్రసాదించి, తన మరణము ద్వారా మాకు రక్షణను ప్రసాదించి మీ ప్రేమను వెల్లడించిన దేవా, ఈ సమయంలో కూడా మీకు సంపూర్ణముగా సమర్పించుకుంటున్నాం. ప్రభువా, ఆ సైతాను శోధనకు లోపడకుండా, సైతానుకు బానిసలుగా జీవించకుండా, ప్రభువా మీరు నా కోసమై మరణించి ఉన్నారని, మీ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి వేయాలని, మీ రక్తము ద్వారా మాకు స్వస్థతను ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇదిగో మీరు యెరూషలేములో ప్రవేశించినప్పుడు జయమని పడిన వారే ఇప్పుడు సిలువ వేయండి అని నిన్ను నిందిస్తున్నారు. అదేవిధంగా మేము కూడా మా కుటుంబంలో నిందించుకుంటూ ఉన్నాం, ఒకరినొకరు నిందించుకుంటూ ఉన్నాం, ఒకరినొకరు మా మాటల ద్వారా మేము హింసిస్తూనే ఉన్నాం. ప్రభువా, ఆ హింసల నుంచి మాకు విముక్తిని ప్రసాదించమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా శాంతి సమాధానంతో నింపమని ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. అయా క్రీస్తు ప్రభువా, మీ పంచగాయాల ద్వారా చిందిన రక్తము ద్వారా మమ్మల్ని కడిగి వేయండి. మీ పంచగాయాల్లో మమ్మల్ని దాచుకొనండి. మీ పంచగాయాల ద్వారా మాకు రక్షణను ప్రసాదించండి. ఈ మనవులను మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి.